జనజాతర సభకు తుక్కుగూడలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి రావడం జరిగింది. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో జరిగే ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై మేనిఫెస్టోను ఆవిష్కరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్ నే లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ రిపీట్ చేయబోతోంది. మేనిఫెస్టోతో పాటు తెలంగాణకి ఏం చేయబోతుందనే అంశాలను కూడా సభావేదికగా ప్రకటించబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకోబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ కు స్వాగతం పలుకుతారు. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. కాసేపట్లో జరిగేటువంటి ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవబోతున్నారు. ఈ సభలో మేనిఫెస్టోను ఆవిష్కరిస్తారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చొచ్చినటువంటి తుక్కుగూడ సెంటిమెంట్ నే లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు రాహుల్ గాంధీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రవి, ఎంతసేపట్లో రాహుల్ గాంధీ అక్కడికి చేరుకోబోతున్నారు? సభకు ఎంతసేపట్లో వెళ్లే అవకాశం ఉంది? నల్లి మరొక 10 నిమిషాల్లో రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సిఎస్ఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులతో పాటు భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండే విధంగా రాహుల్ గాంధీ వచ్చేందుకు, మిగతా ఇతర కాంగ్రెస్ నేతలంతా కూడా వచ్చేందుకు, రిసీవ్ చేసుకున్నటువంటి సీఎం కానీ ఇతర తెలంగాణ నేతలంతా కూడా వచ్చి వెళ్లేందుకు కూడా ఒక వేను ఏర్పాటు చేశారు. మిగతా ప్రయాణికులందరినీ కూడా మరోవైపు వే నుంచి పంపిస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ గా 5 o'clock ఈ రోజు ఇక్కడికి చేరుకుంటారని చెప్పారు. కానీ 1:20 నిమిషాలు ఆలస్యంగా రాహుల్ గాంధీ రాబోతున్నారు. ముందుగా 5 o'clock ఇక్కడికి చేరుకుంటారని చెప్పినప్పటికీ 6:20 ఫ్లైట్ కి ఇక్కడికి చేరుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు లోపలికి వెళ్లారు. తనను రిసీవ్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా, ఎయిర్పోర్ట్ నుంచి బయట నుంచి ఈజీగా ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతారు. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తుక్కుగూడలో జరిగేటటువంటి జనజాతర సభకు వెళ్తారు. ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయ్యేందుకు 6:50 వరకు కూడా టైం పట్టొచ్చు. అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే కూడా ఒక 1.5 ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. ముందుగా 6 to 8 వరకు రాహుల్ గాంధీ జనజాతర సభలో పాల్గొంటారు అని అనుకున్నారు. కానీ తను రావడానికే ఆలస్యం అయింది కాబట్టి 6:20 తర్వాత ఇక్కడికి చేరుకొని ఆల్మోస్ట్ బయటకు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్లేసరికి 6:30, ఆ తర్వాత సభ దగ్గరికి వెళ్లేందుకు 6:50 అయినా కూడా అక్కడ సభ పూర్తి చేసుకొని రిటర్న్ వచ్చేసరికి 8:30 అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. మరి ఇప్పటికే సభకు కూడా పూర్తి ఏర్పాట్లను సిద్ధం చేశారు. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. వెంటనే రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి సీఎంతో పాటు కలిసి తను అక్కడికి చేరుకుంటారు. మరోవైపు ఎయిర్పోర్ట్ వద్ద కార్యకర్తల హడావిడి కూడా మనం చూస్తూ ఉన్నాం. కార్యకర్తలను కూడా ఇక్కడికి వచ్చేందుకు, అంటే సీఎంతో పాటు మినిస్టర్ వెంట వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఎవరిని రానియకుండా సిఎస్ఎఫ్ సిబ్బంది ఇక్కడ నుంచి పంపించేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే సీఎం కాన్వాయ్ కూడా ఇక్కడ చేరుకుంది. ఇతర ఉత్తమ్ కుమార్ మంత్రి కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. వాళ్ళు ఎంబడొచ్చినటువంటి కార్యకర్తలు కానీ మిగతా ఎవరిని అనుమతించట్లేదు. కేవలం లోపలికి ఎవరికైతే పాస్ ఉందో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు కనీసం ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్ లో కూడా ఉండనివ్వకుండా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మనం సిఎస్ఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర బలగాలను కూడా చూడొచ్చు. మరోవైపు రాహుల్ గాంధీ ముందుగా 5 o'clock ఇక్కడికి చేరుకుంటారనే సమాచారం ఉండడంతో వీళ్ళు 4 o'clock నుంచే తన కాన్వాయ్ను కూడా సిద్ధం చేసి ఉంచారు. తను అనుకున్నటువంటి టైమింగ్ కంటే ఒక 1:20 ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ 6:20 వరకు తను ల్యాండ్ అవుతారని తెలుస్తుంది. ఒక 6:30 వరకు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తను వెళ్లేందుకు కూడా రూట్ ను క్లియర్ చేశారు. సభకు ఎగ్జాక్ట్ గా 7 లేదా 6:50 లోపు అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది.